కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీరును తెరాస ఎంపీ కవిత మరోసారి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సంపై విహంగ వీక్షణం నిర్వహించిన వెంకయ్య తెలంగాణలోనూ పరిశీలించాల్సిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బతుకమ్మ యాప్ను ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా లక్కీగా దేవుడి దయ వల్ల ఎక్కువ చోట్ల అంత నష్టం జరగలేదు. ఇంకా అంచనా వేస్తూ ఉన్నాం. అంచనా వేసిన తర్వాత ప్రభుత్వం నుండి మరి ఢిల్లీకి నివేదిక పంపించి మ్యాక్సిమం వరదలకు పైన సహాయాన్ని మేము కోరుతాం. పేపర్లో ఫోటో చూశాను. వెంకయ్యనాయుడు గారు హెలికాప్టర్లో పర్యటన చేస్తూ గుంటూరులో వరదను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి విమోచన రాజకీయం అంటేనేమో తెలంగాణ గుర్తొస్తుంది, వరద సహాయం అంటేనేమో వెంకయ్యనాయుడు గారికి ఆంధ్ర గుర్తొస్తుంది. కనీసం వరద కోసమన్నా ఇక్కడ ఒకసారి పర్యవేక్షణ చేస్తుంటే బాగుండేదేమో. ఎందుకంటే కేవలం వారు ఆ ప్రాంతానికి సంబంధించిన వారని కాదు, కానీ ఇవాళ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రివర్గంలో ఉన్నారు. నిన్న మొన్నటి దాకానేమో తెలంగాణలో విమోచన అనగానే ఇక్కడికి వచ్చిండ్రు, ఇవాళ వరద అనగానే ఆ పక్కకు పోయినరు. మరి వరద సహాయం ఆంధ్రాకి ఏ స్థాయిలో జరుగుతుందో తెలంగాణకు కూడా అదే స్థాయిలో జరుగుతుందని, జరగాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను.